భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే ఏం చెయ్యాలి? ఈ అనుబంధం ఎందుకు దెబ్బతింటోంది అన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? అది ఆలోచించుకోండి ముందు, ఆ తర్వాత దీంట్లోకి రండి. ఉండాలి. ఏమిటది? శ్రీమాత అని మొదలుపెట్టి చెప్పే శ్లోకం ఉంది కదా, అదేనా చదువుకోండి రోజును. అలాగే కాదు, లక్ష్మీ అష్టోత్తరంలో ఒక మాట ఉంది, ఓం నిత్యానపాయిన్యై నమః. నిత్యానపాయిని ఎప్పుడు కూడా స్వామిని వదిలిపెట్టి ఉండదు. ఓం నిత్యానపాయిన్యై నమః. ఇది 108 సార్లు. అంతేకాదు వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా అమ్మవారి స్తోత్రం ఉంది కదా, అది చదవండి. ఇలా చెప్పేస్తుంటే మీకు వాటి మీద దృష్టి ఉండదు, కొంచెం మీకు కష్టంగా ఉండాలి కదా, దానికోసమే చెప్తాను. బాలకాండలో చిట్ట చివరి సర్గ ఎన్నుంటాయి గట్టిగా శ్లోకాలు? 23. సీతారాములిద్దరూ కూడా సుఖంగా కాలం గడిపారు అని చెప్పి సీతారామ సుఖ జీవన సర్గ అదొక్కటి కూడా 90 రోజుల పాటు చదవండి, రోజుకు ఒకసారి. ఏమిటది? సీతారామ సుఖ జీవన సర్గ. ఇంకో తమాషా చెప్తే కొంచెం కంగారు పడతారు మీరు, అది వెతుక్కోవాలి. మహాభారతంలో ద్రౌపదితో మాట్లాడుతూ సత్యభామ ఇది అడిగింది, మొగుడిని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ఎలాగా, ఇద్దరు అనుబంధం గట్టిపడాలంటే ఏం చేయాలి అని చెప్పి అక్కడ ద్రౌపదీదేవి చాలా మెత్తగా చివాట్లు పెట్టి 3 అధ్యాయాల్లో చెప్పింది. ఆ 3 అధ్యాయాలు చదివినా కూడా ఇది అరణ్య పర్వంలో వస్తుంది. కుటుంబం క్షేమం అవుతుంది. అది కూడా చదవడం మీకు కష్టం. ఇప్పుడు భాగవతంలో ఉన్న ఒక శ్లోకం చెప్తాను. అది ఎక్కడదంటే భాగవతంలో 9వ స్కందంలో ఉంది. సీతారాములు ఎలా గడిపారో చెప్పడానికి. ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచి స్వధర్మాత్ గృహమేధియాన్ శిక్షయన్ వ్రతమాచరన్. ఇది తమాషా. ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచి స్వధర్మాన్ గృహమేధియాన్ శిక్షయన్ వ్రతమాచరత్. ఆయనంత జాగ్రత్తగా ఉన్నాడని ఉంది. మళ్ళీ ఒక్కసారి చదువుతా శ్లోకాన్ని, రాసుకుందరు కానీ. ఏకపత్ని వ్రతధరో రాజర్షి సుత శుచి రాజర్షి చరిత శుచి స్వధర్మాత్ గృహమేధియాన్ శిక్షయన్ వ్రతమాచరత్. ఎలా గడిపాడంట, వీళ్ళిద్దరి జంట చూసి ఊళ్ళో దెబ్బలాడుకుని మగ దెబ్బలాడుకోవడం మానేశారు పాపం. అంత బాగా కాపురం చేశారు వాళ్ళు. అంతేకాదు, మరి సీతాదేవి ఎలా ఉందయ్యా? ప్రేమ్ణ అనువృత్య శీలేన ప్రశ్రయావనత సతీ భయ హ్రియాచ భావజ్ఞ భర్తు సీత అహరత్ మనః. ఈ 2 శ్లోకాలు కూడా 120 రోజుల పాటు చదవండి. అంతేకాదు, పసుపు గౌరమ్మని పెట్టి ఆరాధన చేసుకునే 21 రోజులు ఆ పసుపు గౌరమ్మని ఒక పసుపు పచ్చని గుడ్డ లోపల కట్టి మీ క్యాష్ బాక్స్లో కానీ నిద్రపోయేటప్పుడు తలగడా కింద కానీ పెట్టుకోండి, చేసుకోండి. భార్యాభర్తల అనుబంధం గట్టిపడుతుంది, ప్రమాదం జరగదు. ఇది ఆలోచించాల్సింది. లేదు, కుమార సంభవం లోపల పార్వతీ పరమేశ్వర్ల స్తుతి ఉంది, అదేనా చేసుకోండి. స్వస్తి.